అమ్మాయిలు వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చని మనమంతా చెప్పచ్చు, కానీ నాగబాబు చెప్పకూడదు. ఎందుకంటే అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ కాబట్టి. అదే పార్టీలో నాగబాబు ఉన్నప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకోవచ్చని నాగబాబు ఎలా చెప్తాడు? ఇదేనా సనాతని హిందూ ధర్మం అంటే? టైం గడిచే కొద్దీ మన అలవాట్లు, మన పద్ధతులు, మన డ్రెస్సింగ్, మన భాష అన్నీ మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు సనాతని హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రిస్టియన్ ధర్మం ఇలాంటి కబుర్లు చెప్పకూడదు. శివాజీ మాటల్ని కొంతమంది ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని నాగబాబు వాళ్ళకి బుర్ర లేదని అన్నాడు. పద్ధతిగా బట్టలు వేసుకునే వాళ్ళని మేము గొప్పగా చూస్తాము అని శివాజీ చెప్పాడు కాబట్టి పద్ధతిగా బట్టలు వేసుకునే ఆడవాళ్ళు శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. అందులో తప్పే ఉంది? ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలని చెప్పడానికి నువ్వెవడివి అని నాగబాబు శివాజీని అడిగినప్పుడు శివాజీకి సపోర్ట్ చేసే ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి నాగబాబు ఎవడు? అమ్మాయిది వర్స్ట్ క్యారెక్టరో కాదో నేను టైం తీసుకొని స్టడీ చేసి డిసైడ్ అవుతా, కానీ అమ్మాయి డ్రెస్సింగ్ బట్టి కాదు. తన సేఫ్టీ తను చూసుకోగలదు అనే నమ్మకం ఆడదానికి ఉన్నంత వరకు ఆమె ఏ బట్టలైనా వేసుకొని ఏ టైంలో అయినా ఎక్కడికైనా తిరగచ్చు. సాయి పల్లవి లాంటి హీరోయిన్స్కి మనం ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం? వాళ్ళు బాడీ ఎక్స్పోజింగ్ మీద డిపెండ్ అవ్వకుండా క్యారెక్టర్ ఓరియంటెడ్, యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తారు కాబట్టి. ఒకవేళ సాయి పల్లవి లాంటి హీరోయిన్స్కి బాడీ ఎక్స్పోజింగ్ మాత్రమే ఉండే క్యారెక్టర్స్ చేసే హీరోయిన్స్కి మనం ఒకేలా రెస్పెక్ట్ ఇస్తే ఇంకా టాలెంట్ అనే దానికి అర్థం లేదు. అసలు బాడీ ఎక్స్పోజ్ చేస్తే కానీ డబ్బులు రావా? బాడీ ఎక్స్పోజ్ చేస్తే కానీ వ్యూస్ రావా? మాకు ఇదొక్కటే దారి, వేరే టాలెంట్ ఏం లేదు అని చెప్పండి, మేము మాట్లాడాం. మగాడు ఎలా ఉండాలి, ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి అనేది ఆడవాళ్ళు ముందు వాళ్ళ ఇంట్లో మగాళ్ళకి చెప్పుకుంటే చాలా బెటర్. ఇంట్లో ఉండే నాన్నలకి, అన్నదమ్ములకి చెప్పుకోవడం చేత కాదు, కానీ వీళ్ళు బయట మగాడి మైండ్ సెట్ ఎలా ఉండాలో చెప్తారంట. ఇది అన్నింటినీ మించి పెద్ద కామెడీ అంటే.